వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము ఈ సమాజంలో ఎంతో మందిని ఇలాంటి వాళ్ళని చూసుంటాం. కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు జాలి పడండి కానీ, అలాంటి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీలో ఉన్నటువంటి మంచి క్వాలిటీని మాత్రం మీరు విడవద్దు. అదేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. కొంతమందికి మనం సాయం చేస్తూ ఉంటాము. అంటే వాళ్ళకి సాయం కానివ్వండి, లేదంటే ఒక 10 మందికి కావాల్సినప్పుడు మనము చేదోడు వాదోడుగా నిలబడి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. అది మన మంచితనము, అది మన స్వభావం అనమాట. అయితే మనం ఎంత హెల్ప్ చేసినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎంత మంచిగా బ్రతుకుతున్నా, మనము ఒక అంటే ఏదైనా ఎవరికైనా సాయం కావాలన్నప్పుడు ఎంత చేసినా అంటే మనకి ఒక చారిటీ చేసే అలవాటుంది. అయితే ఎంత చేసినా, ఏం చేసినా అన్నీ వాళ్ళకి తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయినా కానీ పక్కకెళ్ళి మన గురించి ఎక్కువగా ఎవరు మంచిగా అనేసుకుంటారో, ఎక్కువ మంచి పేరు వాళ్ళకంటే మనకెలా వచ్చేస్తది అని అనుకుంటారో, లేదంటే వాళ్ళ స్వభావమే అంతేనా కానీ మన గురించి చెడుగా మాట్లాడటం మొదలెడతారనమాట. ఆ సాయం పొందిన వాళ్ళ దగ్గర మాట్లాడతారు. వీళ్ళు గూడా సాయం పొంది కూడా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటి అంటే ఒకటే అనుకోవాలి మనం. ఏంటంటే మనకు చేతనైంది మనం చేశాము. వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు అని. అంతే కదా! మనకేమో ఒక 10 మందికి మంచి చేయటము, ఒక 10 మందికి సాయం చేయడము, ఒక సాయం కావాలి అన్నోళ్ళకి చేదోడు వాదోడుగా నిలబడటం అనేది మన వ్యక్తిత్వం అయితే, ఎంత చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఏం దొరుకుతదా అని, లేదంటే చేసిన మంచిని కూడా నెగెటివ్‌గా ఎలా మార్చాలా అన్న చూసే తత్వం వాళ్ళది కాబట్టి, వాళ్ళలా రియాక్ట్ అవుతున్నారు అని అనుకోని వదిలేయడమే తప్ప, అంతకు మించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకు అంతకు మించి ఎక్కువగా ఆలోచించకండి, అంతకు మించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి అని అంటున్నానంటే, ఆ ఆలోచన నుండి ఏం పుడతది? వాళ్ళ మీద మనకి నెగటివిటీ పుడతది. సో, మెల్లమెల్లగా మనం కూడా మనలో ఉన్నటువంటి మంచిని కోల్పోయి, మెల్లగా అదే వ్యక్తిత్వానికి మనం కూడా చేరిపోతామనమాట. సో, ఎందుకు చేరాలలాగా? మనలో ఉన్నటువంటి పాజిటివిటీని ఇంకా ఇంకా పెంచుకుంటూ నాకు చేతనైంది నేను చేశాను, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారనేసి ఒక సింపుల్‌గా మన మైండ్‌కి సర్ది చెప్పుకొని, మళ్ళా దాన్ని పాజిటివ్ వైపుకి నడుపుకొని, ఈసారి 10 మందినికి చేస్తే ఇలా మాట్లాడారు కదా! ఇంకొంచెం ఎక్కువగా ఇంకొక 100 మందికి చేసేలాగా నాకు ఆ శక్తిని ఇవ్వు దేవా అని చెప్పేసి ఆ దేవుడిని తలుచుకొని వదిలేయడమే అన్నమాట. ఎందుకు అంటే, వాళ్ళ కర్మకి మనము బాధ్యులుగా మారి, మన కర్మను కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయండి అని చెప్పేసి, మన పెద్దవాళ్ళు ఊరికే అనరు. పెద్దవాళ్ళనే ప్రతి మాటకి ఒక అర్థం ఉంటది. కాతే మనకి అంత క్షుణ్ణంగా, క్లుప్తంగా తెలీదు కాబట్టి వాళ్ళు చెప్పారు అని చెప్పి మనం పాటిస్తూ ఉంటాము. ఇప్పుడున్న జనరేషన్స్ అంటే అది కూడా లేదు. చెప్పామా, చెప్పిన దాని ప్రతిదానికి ఒక రీజన్, సైంటిఫిక్ రీజన్ ఉందా? ఏం రీజన్ ఉంది? అనేసి అడుగుతూ ఉంటారనమాట. కాకపోతే మనకి తెలిసినంత వరకు మనము తెలుసుకొని, నేర్చుకొని వాళ్ళకి నేర్పించడం చాలా ఉత్తమము. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్‌కి మన సనాతన ధర్మం గురించి, అన్నిటి గురించి మన పెద్దవాళ్ళు చెప్పిన వాటన్నిటి గురించి తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఖచ్చితంగా మీరు తెలుసుకొని వాళ్ళకి కూడా చెప్పండి. బట్ ఎవరి కోసము కూడా మీ స్వభావం మార్చుకోకండి. వాళ్ళు మిమ్మల్ని పొగిడితే ఏంటి? పొగడకపోతే ఏంటి? మిమ్మల్ని మంచిగా చెప్తే ఏంటి? చెడుగా చెప్తే ఏంటి? మీరంటే ఏంటో పర్ఫెక్ట్‌గా తెలిసిన వాళ్ళు ఎవరెన్ని చెప్పినా నమ్మరు. ఎవరు నమ్మేవాళ్ళున్నారంటే ఎవరు చిన్నది చెప్పినా నమ్ముతారు, పెద్దది చెప్పినా నమ్ముతారు. సో, అది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ స్వభావానికే వదిలేద్దాం. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.